పాపారావు గారు, కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి, ఎందుకంటే ఎలక్షన్ బిఫోర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే దీంచుటే తిరుగుతారు. ఇంకా ఎంపీ ఎలక్షన్స్లో చాలా వాళ్ళు పనిచేసుకోలేరు, రకరకాలుగా ఆలోచించి మాత్రమే కేంద్రం కావాలని ఈ పనిచేసింది అనేది అందరూ చెప్తున్నటువంటి మాట. సో దీనివల్ల ఏంది బీజేపీకి లాభం, ప్రయోజనం ఏంటి? అంటే నేను ఇందాక చెప్పింది ఏంటంటే, ఎన్నికల్లో బీఆర్ఎస్ చేతులు కట్టేసి దాన్ని హడలగొట్టే వ్యవహారం లాగా చేయాలనే ప్రయత్నం ఒకటి ఉంది. ఆ రకంగా దాని మీద పైచేయి సాధించాలి ఎన్నికలకు ముందే మానసికంగా అనేది ఒక లెక్క. దాంతో పాటుగా వీళ్ళ చర్యలన్నీ ఇలాగే ఉంటాయనే దానికి ఉదాహరణ ఇందాక అక్కడ ఉన్నటువంటి న్యాయవాద మిత్రులు కూడా చెప్పింది, ఇది అరెస్ట్ అనేది చెల్లదు అనేది. ఎందుకంటే ఈడీ కోర్టులో హామీ ఇచ్చిన తర్వాత మేము ఎట్లాంటి కోయర్సివ్ యాక్షన్ లేకపోతే అరెస్ట్ లాంటివి చేయమని ఈ రోజు చేయటం అనేది అక్కడ కోర్టుకి ఇచ్చినటువంటి వాగ్దానానికి భంగం. కాబట్టి ఇది చెల్లదు అనేది ఒకటి వాదన ప్రధానంగా. అయితే ఇట్లాంటివి చేయడం వెనుకున్నది ఏంటంటే, కోర్టులో చెల్లదని రేపు వచ్చినా ఈ అరెస్ట్ చెల్లదని వస్తే విడిచిపెడతారు అంతే. కానీ ఈ లోపుగా వాళ్ళు అనుకున్నటువంటి రెండో వాళ్ళని బెదరగొట్టే కార్యక్రమం లాంటివి చేసుకోవడానికి